ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. వెళ్ళండి. క్రీస్తునందు ప్రియులు, దేవుని పిల్లలుగా కూడి వచ్చిన ఆయన వారసులైన మీకు, వేదిక మీద నాతో పాటు ఆసీనులైన దైవజనులు, జత పనివారైన ప్రతి ఒక్కరికి పేరు పేరున క్రీస్తునామములందరికీ శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, మరి ఈ 2 రోజులుగా మనం ఆలోచిస్తున్న పాఠం, దేవునికి వెన్నుపోటు పొడుస్తున్న నర సమాజం అని. దేవునికి వెన్నుపోటు అనగానే దేవునికి కూడా వెన్నుపోటు పొడిచేవాళ్ళు ఉంటారా అని. మనుషులకు వెన్నుపోటు పడటం అనేది మనకు తెలుసు. మనుషులను మోసగించటం అనేది మనకు తెలుసు. కానీ దేవునినే మోసగిస్తారా? తెలిసి తెలిసి దేవునినే మోసగించే వాళ్ళు ఉన్నారా అంటే ప్రపంచం అంతా వాళ్ళే ఉన్నారండి. నిజంగా దేవుడు ఎంత మంచివాడు అంటే, ద్రోహానికి గురి అవుతున్నా, ప్రతినిత్యం మోసపోతున్నా, ఇంకా తన పిల్లల పట్ల ప్రేమను వదులుకోలేకపోతున్నాడు. చూశారు? ఏం చేసి ఆయన రుణం తీర్చుకోవాలి చెప్పండి? తల్లి తన పిల్లల విషయమై బాధపడినప్పుడు ఒక మాట అంటుంది, అరే తల్లి పాలు తాగి రొమ్మును గొద్దొద్దురా. ఏ రొమ్ముల నుంచి అయితే నీకు పాలు ఇచ్చానో తిరిగి అదే రొమ్ము మీద నీ కాలెత్తి తంతావా? బాధాకరమైన సందర్భం, సన్నివేశం అటువంటిది. అలాంటిది ప్రతిరోజు దేవుని చేత పోషింపబడుతున్న ఈ నర సమాజం, దేవుని వలన బ్రతుకుతున్న ఈ నర సమాజం, దేవుని కొరకు కాకుండా తమ కొరకు బ్రతుకుతున్నారే, అది ద్రోహం కాక ఇంకేంటి చెప్పండి? అందరూ ఎవరి పనుల మీద ఉన్నారు అని బైబిల్ని అడిగితే ఒకటే మాట సూటిగా చెప్పిందండి బైబిల్, అందరూ వాళ్ళ సొంత పనుల మీద ఉన్నారు. ఏ ఒక్కరూ దేవుని కార్యాలను గూర్చిన యోచన లేదు. కన్నందుకు దేవుని యొక్క పనులు, బాధ్యతలు మనిషి ఏనాడు విస్మరించేశాడండి. ఇది న్యాయమేనా? తన కళ్ళ ముందే తన పిల్లలు తనకు పనికిరాని వారుగా, ద్రోహులుగా మారిపోతున్నా ఇంకా వారి పట్ల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడే. ఎంత మంచి మనస్సు అండి ఆయనది. మనమే దేవుని స్థానంలో ఉంటే మొట్టమొదట మనం చంపేసేది మన శత్రువుల్ని. అవునా? మీరే దేవుళ్ళుగా ఉన్నారనుకోండి, మీ దగ్గరే దేవుని కొన్ని శక్తులు ఉన్నాయనుకోండి, మొట్టమొదట మీరు ఎవరు ప్రాణం తీస్తారో చెప్పండి? మిమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు ఉండరు కదా. మీ విరోధుల ప్రాణాలను హరించేస్తారు మీరు. ఎవరెవరు మిమ్మల్ని అన్నారో, ఎవరెవరు మీకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరి యొక్క అంతు చూస్తారు మీరు. మరి దేవుడేంటండి ఎంత అమాయకుడేంటండి? లోకంలో ఎంతమంది ఆయన ఆడిపోసుకుంటున్నారు. దేవుడే లేడన్న నాస్తికులు లేరా? అసలు దేవుడే లేడన్న శాస్త్రవేత్తలు లేరా? దేవుణ్ణే నమ్మని ఇతర జనాంగాలు లేరా? కానీ ఆయనకున్న పక్షపాతం ఏముంది చెప్పండి? ఎవరిని ప్రేమిస్తున్నాడు, ఎవరిని హతమారుస్తున్నాడు? దేవుణ్ణి తిట్టేవాడు బ్రతుకుతున్నాడు, దేవుణ్ణి దూషించేవాడు బ్రతుకుతున్నాడు, దేవుణ్ణి నమ్మనివాడు కూడా ఆనందంగా తన కుటుంబంతో బ్రతకగలుగుతున్నాడు. అంటే కారణం దేవుని ప్రేమ, దీర్ఘశాంతం కాక మరి ఏమంటారు మీరు చెప్పండి? రోజు వెలుగుతున్న సూర్యుడు అందరి మీద, కురుస్తున్న వాన అందరి మీద, పండుతున్న నేల అందరి కోసం సమానం. లేదు దేవుడు నమ్మని వాళ్ళ భూములు పండగకుండా ఏమైనా పోతున్నాయా? దేవుడు నమ్మని వాళ్ళ ఇళ్లలో ఏమైనా రోగాలతో వాళ్ళు మొత్తబడుతున్నారా? లేదు. కుటుంబాలతో వాళ్ళు క్షేమంగా ఉన్నారే. దానికి కారణం ఏంటో తెలుసా? 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూడండి ప్రియులారా. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం.
ఎవడును అంటున్నాడు చూడండి, ఏ ఒక్కడును నశింపవలనని నేను కోరుకోవటం లేదు నాయన. నేను తలుచుకుంటే ఒక క్షణంలో వీళ్ళందరినీ మట్టి కలిపేయగలను. ఎందుకంటే వాళ్ళు ఊపిరి నా వశం. మనిషి ఊపిరి ఎవరి వశం? దేవుడు తలుచుకుంటే ఈ క్షణమే ఊపిరి ఆపేయగలడు. జీవమరణాలు దేవుని వశం అయినా ఇంకా బ్రతకగలుగుతున్నారు అంటే కారణం ఆయన దీర్ఘశాంతం. అందరూ మారు మనస్సు పొందవలెనని కోరుకుంటూ మీ ఎడల దీర్ఘమైన శాంతం, మామూలు శాంతం కాదటండి. తండ్రి శాంతం ఎలాంటిదటండి? ఈ లోకం పట్ల దీర్ఘశాంతము గలవాడై అందరూ మార్పు చెందాలి. అందుకే దొంగలు బ్రతుకుతున్నారు, నరహంతకులు బ్రతుకుతున్నారు, ద్రోహులు బ్రతుకుతున్నారు, మోసగాండ్రు బ్రతుకుతున్నారు ఈ సమాజంలో. వాళ్ళు బ్రతకడానికి కారణం వాళ్ళు చేస్తున్న తప్పులను దేవుడు సమర్థిస్తున్నాడని కాదు. వాళ్ళు అనుకోవచ్చు, మేము ఎన్ని తప్పులు చేసినా మమ్మల్ని అడిగేవాడు లేడు అని. అలా అనుకుంటే వాళ్ళు మూర్ఖత్వం. నిజానికి దేవుడు వాళ్ళని కరుణిస్తున్నాడు అంటే కారణం వాళ్ళ తప్పులను సమర్థించి కాదు, వాళ్ళ తప్పులను సహించి క్షమించి మారుతాడేమో అన్న ఒక ఆశతో వాళ్ళకి ఇంకా బ్రతుకు కాలాన్ని ప్రసాదిస్తున్నాడు. అది ఆయన దయ, అది ఆయన అనుగ్రహం. కానీ లోకం ఆ దయను చూచి ఏమనుకుంటుంది? ఆసరాగా తీసుకుంది. దేవుని చేతకానితనం అనుకుంటుంది. రోమపత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట అంటాడు దేవుడు, ఆయన అనుగ్రహ ఐశ్వర్యం అంటాడు చూడండి. ఆయన అనుగ్రహం అంట ఐశ్వర్యం లాంటిదట, సంపద. 4వ వచనం, రోమపత్రిక 2వ అధ్యాయం 4వ వచనం అండి. దేవుని అనుగ్రహము మారు మనస్సు నువ్వు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని తెలుసుకోకుండా ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరిస్తావా? ఈ లోకం తృణీకరిస్తుందండి దేవుణ్ణి. ఏమండి, యేసుప్రభు ఏ తప్పు చేశాడని ఈరోజు లోకం ఆయన మీద అనరాని మాటలు అంటుంది. సోషల్ మీడియాలో చూడండి, తెల్లవారి లేవగానే యేసుప్రభువును దూషించటమే పనిగా పెట్టుకున్న వాళ్ళు కొందరు ఉన్నారండి. వాళ్ళకి యేసుప్రభు పేరు తలవనిదే, బ్రతుకు లేదు, రోజు లేదు వాళ్ళకి. ఏ వాళ్ళ ఆస్తిని ఏమైనా కొల్లగొట్టాడా? వాళ్ళ ఇళ్ళని ఏమైనా కొల్లగొట్టాడా? వాళ్ళ సంపద ఏమైనా కోరుకున్నాడా? వ్యక్తిగతంగా ఆయన వాళ్ళ పట్ల చేసిన అన్యాయం ఏంటి చెప్పండి? మంచోడు కదా, ఏ తప్పు లేనోడు కదా, పాపం చెయ్యనివాడు కదా, మనుషులందరి కోసం తన ప్రాణం పెట్టినవాడు కదా, సమాజానికి మంచి నేర్పించమన్నాడు కదా, కత్తితో కర్రతో దాడి చెయ్యమని ఏమండి హింసను ప్రోత్సహించలేదు కదా, క్షమను నేర్పించాడు, ప్రేమను నేర్పించాడు, సహనాన్ని నేర్పించాడు. ఆ మనిషి మీద ఎందుకర్రా ఏడుస్తున్నారు? యేసును అసభ్యకరమైన పదజాలాలతో బూతులు మాట్లాడుతున్నారు, బూతులే. ఆయన కన్న మరియమ్మను ద్వేషిస్తున్నారు. ఏమండి, ఆయన జన్మను కళంకితం చేస్తున్నారు. నీ తల్లినంటే నువ్వు సహిస్తావా? నువ్వు నీ తల్లికి అక్రమ సంతానంగా పుట్టావు, నీ తల్లి ఎవరితోనో పడుకుంటే అంటే నువ్వు భరించగలవా? రోషం వస్తుందే, ఆవేశం వస్తుందే, పళ్ళు కొరుకుతావే. ఏ దేవుడికి రోషం లేదనుకుంటున్నావా? మహారోషగాడు. దేవుడికి ఆవేశం లేదనుకుంటున్నావా? ఒకరి సహనం చేతకానితనం అనుకోకు. భర్త ఇంటికి రాగానే భార్యని ఏమండి కొంతమంది అదే పనిగా కొట్టేవాళ్ళు ఉంటారండి. ఏమనంటే నేను మగాడిని. మగాడైతే కొట్టాలని రూలా? ఒక మాట ఎదురు చెబితే వెంటనే భార్యల మీద దాడి చేసే భర్తలు లేరా? తాగొస్తాడు, రోజు కొడతాడు. ఏం చేసిందని? నీకు అన్నం వండి పెడుతున్నందుక, నీ బట్టలు ఉతుకుతున్నందుక, నీ ఇల్లు శుభ్రం చేస్తున్నందుక? ఏమండి
నీకు పిల్లలు కనిపెడుతున్నందుక? ఎందుకయ్యా కొడుతున్నావు? అదొకటి సరదా. ఎవరంటే ఎవరైనా వచ్చాడు, నా పెళ్ళమయ్యా నేను కొట్టుకుంటా, నువ్వెవడు అడగడానికి అంటాడు. పాపం పెళ్ళం మంచిది కాబట్టి భార్య ఏమంటే సహిస్తుంది, ఆవిడ ఓర్చుకుంటుంది కాబట్టి చేత కానిదని అనుకుంటున్నాడు. గొడ్డలతో నరికేసింది అనుకోండి, నరికేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, ఎంతకైనా ఓర్చుకుంటుంది. రోజు కొట్టి 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 సహనానికంటూ ఒక హద్దు ఉంటుంది. దేనికైనా సరే ఒక హద్దు మీరితే ఆవిడలో కూడా లేదా ప్రతాపం? ఆడవాళ్ళు ఏమండి బలహీనులా? వాళ్ళకి చేతులు లేవా? వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవా? ఇంట్లోనే కత్తిపెట్ట చాలు నరికేయడానికి నిన్ను. ఏమండి మరి ఏంట్రా నీ మగతనం? ఏంటి నీ గొప్పతనం? ఏమనదు, నేనేం కొట్టినా తిట్టినా కుక్కలా పడుంటుంది, చేతకానితనం అనుకున్నావు కదా? కాదు. ఎప్పుడైనా విజృంభించిందా? తన శక్తి చూపించిందా? నీ పని అంతే. ఎగిరొక్క తనుదనింది అనుకోండి, వీధిలో పడ్డా అనుకోండి, నీ పరువంతా పోద్ది. అవునా? ఒక్కసారి జుట్టు పట్టుకుని ఈ వీధిలో కొట్టింది అనుకోండి, పడేయాలి మనం ఒకసారి. ఇంకేంటి నీ మగతనం? అయిపోయింది నీ పరు. రే, ఆడదాని చేతిలో భార్య చేతిలో దెబ్బలు తిన్నావు, సన్నాసిరా నువ్వు అంటారు. నేను ఇది ఎందుకు చెప్పాను తెలుసా? దేవుడు మానవ సమాజం రెచ్చిపోతుంది. రెచ్చిపోతుందా? ఎందుకు రెచ్చిపోవటం లేదు? పొగరెక్కారు దుష్టులు. ఎలాగడ తెలుసా అండి? వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా అండి? సమాజం ఏమనుకుంటుందో దేవుడు చెబుతున్నాడు ఆయన మాటల్లో. కీర్తనల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. కీర్తనల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. ప్రియులారా, దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చెయ్యడు, దేవుడే లేడు అని మాకు తెలుసు. మాకేంటి దేవుడు అంటే భయం అని విర్రవీగిపోతున్నారు. సహనం, దేవుని యొక్క సహనం, దీర్ఘశాంతం. అదేందని మనం చదువు రోమపత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరిస్తావా? తలుచుకుంటే నిన్ను మసి చేసేస్తాడు దేవుడు. మసి అంటే ఏంటి? నువ్వు చచ్చాక లోన ఏమంటే తగలబెడతారే, అవి ఏం మిగులుతుంది? బూడిద. అది చేతుల్లో పెట్టేలా నలపండి, ఏమొస్తుంది? నల్లగా ఉంటుంది. మసి అంటారు దాన్ని. తలుచుకుంటే మసి చేసేయగలడు. ఎవరి బ్రతుకునైనా మసి చేయగలడు, ఎవరి కుటుంబాన్నైనా మసి చేయగలడు, చివరికి విశ్వాన్ని భస్మం చేయగల శక్తి దేవుని దగ్గర ఉంది. కానీ ఏంటి తిరుగుబాటు? ఏంటి ఈ పొగరేంటి? పొగరెక్కిపోతున్నారు దుష్టులు. యేసుక్రీస్తు 3 మేకులు పీక్కోలేని చేతకానివాడట. అవును, మరి చేతకానోడే. నీకోసమే చేయగలిగి ఉండి కూడా ఓర్చుకున్నాడు. అప్పటికీ పిలాతు అడిగాడు, ఏంటయ్యా మాట్లాడడం ఏంటి? ఇన్ని మాటలు మాట్లాడుతుంటే. పిలాతు, నీకు అర్థం కాదయ్యా, నేను ఈ క్షణాన్ని తండ్రిని ఒక్క మాట, ఒక్క ప్రార్థన, దేవా ఈడెవడో దుర్మార్గుడు పిలాతట, నన్ను ముందు నిలబెట్టి దెబ్బలు కొట్టమంటున్నాడు, వీడి సంగతి ఏంటో చూడు అని ఈరోజు ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే సేనా వ్యూహాలు దిగుతాయి అన్నాడు యేసుప్రభు. ఆయన పవర్, యేసుప్రభు పవర్ ఏంటి? మచ్చుకి చెప్పాడు, 12 సేనా వ్యూహాలు దిగిపోతే ఎక్కడికి? నీ సింహాసనం ఉండదు, నీ రాజ్యం ఉండదు, బూడిది చేసేస్తాయి మొత్తం. పవర్స్ అవి, దేవదూతలు, శక్తి స్వరూపాలవి. ఏంటి పేలుతున్నావు? ఏంటి పొగరెక్కి మాట్లాడుతున్నావు? నేను తలుచుకుంటే నేను విడుదల చేయగలను తెలుసా అన్నాడు. నీ మొహం అనుకున్నాడు యేసుప్రభు. నా దగ్గర పవర్ ఉందో తెలుసా అన్నాడు. ఏంట్రా నీ దగ్గర ఉన్న పవర్? దేవుడు నన్ను బలికమ్మని కోరుకున్నాడు, నేను బలి అవ్వడానికి రెడీ అయి వచ్చాను కనుక అను. నువ్వేమంటావు? అనరా, నేను పడతా. కొడతావా? కొట్టు.
ఉమ్మేస్తావా, వెయ్యిరా, పర్లేదు. ఎందుకు సహించాడో తెలుసా? చేతకాక కాదు. ఈ సమాజం ఇంకా ఆయన చేతకానితనం అనుకుంటుంది. ఆయన దగ్గర శక్తి లేదు అనుకుంటుంది. ఆయన తలుచుకుంటే ఏమైనా చేయగలడయ్యా. శక్తిమంతుడు గనుకనే ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ ఊపిరి ఆడుతుంది. ఇంకా పరలోకపు తండ్రి దేవుని మనస్సు అర్థం కావాలండి. ఈ సమాజానికి అర్థం కావటం లేదు. ఎవరి కోసం సూర్యుడు మండాలి, ఎవరి కోసం నేల పండాలి, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? తన పిల్లలందరి కోసం దేవుడు అందరినీ సమానంగా చూస్తున్నాడు. ఇందులో హిందువులనే భేదం లేదు ఆయనకి, ఇస్లాం అనే భేదం లేదు, బౌద్ధులనే భేదం లేదు, జైనులనే భేదం లేదు, క్రైస్తవులనే భేదం లేదు, నాస్తిక హేతువాదులనే భేదం లేదు. అందరినీ ప్రేమతో, మన పిల్లలు కదా, సర్లే వాడికి నేను అర్థం కాలేదు అందుకే తిడుతున్నాడు పిచ్చోడు. అర్థమయ్యే రోజు ఒక రోజు ఉంది, కంగారు ఎందుకు? ధనవంతుడు చచ్చిపోయి వెళ్ళిపోయాడు, వాడికి అర్థమైపోయింది మొత్తం సీన్ అంతా. మహాప్రభో అంటున్నాడు. ఉంది ప్రతివాడికి ఆ రోజు. ఆ రోజు వచ్చినంత వరకు ఆగరు కదా, మిడిసిపాటు అంటారు దాన్ని. మిడిసిపడిపోతుంటారు. దేవుని పిల్లలారా, దేవుని దూషిస్తూ ద్వేషిస్తున్న ఈ నర సమాజం ప్రతిరోజు ఆయన కష్టాన్ని అనుభవిస్తూ ఆయన మీదే తిరుగుబాట. చెబితే నమ్మరా, వినరు. ఏమండి, ఈరోజు చాలామంది ఈ రాష్ట్రంలో గుడుల మీద పడుతున్నారండి. ఈ దేశంలో కట్టుకోండి అయ్యా గుడులు, హైందువులు కట్టుకోండి, క్రైస్తవులు కట్టుకోండి, ముస్లిమ్స్ కట్టుకోండి, ఎవరి దేవుళ్ళు వాళ్ళు ప్రార్థన చేసుకోండి. ఏమండి, అయితే పెట్టుకున్న ప్రభుత్వాలు, పెట్టుకున్న చట్టాలు, ఒక విధి విధానాలు ఉంటాయి కాబట్టి దాని ప్రకారంగా వెళ్ళండి, తప్పులేదు. అన్యాక్రాంతంగా ఎవరిని ఇబ్బంది పెట్టకండి. పొరుగువాణ్ణి సహిస్తూ క్షమిస్తూ ముందుకు వెళ్ళాలి. మన దేశంలో గొప్పతనం ఏంటంటే పరమత సహనం అన్నారు దాన్ని. ఇండియా, భారతదేశం ఒక స్వతంత్ర సామ్రాజ్యంగా, ఏమండి, అన్ని సర్వమతాల వాళ్ళు ఈ దేశంలో చక్కగా ఊపిరి పీల్చుకొని ఉండగలిగే గొప్ప రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, వెరీ గుడ్ మ్యాన్, ఆయన ఫోటోలు కనబడుతున్నాయి బాగా ఇక్కడ. అవును, అందరికీ సమానంగా ఈ నేల ఉండాలి, అందరికీ సమానంగా ఈరోజు అన్ని దక్కాలి అని రాజ్యాంగాన్ని రాశాడు ఆ మహానుభావుడు. మరి ఎందుకయ్యా ఈ వ్యత్యాసం? కులాల పేరట, మతాల పేరట గుడులు ఉండకూడదు అని చెప్పి పడగొట్టడానికి, ఏమండి, కొంతమంది అదే పనిగా కంకణం కట్టుకున్నారు. ఎందుకయ్యా? దానివల్ల నీకు వచ్చే లాభం ఏంటి? చివరికి మతోన్మాద సంబంధితమైన భావజాలంతో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? క్రైస్తవుల మీదే విరుచుకుపడి, ఇదిగో ఎవరైనా క్రైస్తవులైతే మాత్రం మీ ఎస్సీ ఎస్టీ రాయితీలన్నీ మీకు పోతాయి. క్రైస్తవుడైతేనే ఎందుకు పోవాలి? ఏమండి, హైందవుడైతే పోదా, హిందువుడైతే పోదట, సిక్ అయినా, జైన్ అయినా, ముస్లిం అయినా పోదట, క్రైస్తవులైతేనే ఎందుకు పోవాలి? యేసుప్రభు ఏమన్యాయం చేశాడయ్యా? ఏమండి, అంటే వాళ్ళ మనస్సులోని బాధ. దేనికి బాధ? యేసుప్రభు ఎవరిని కొట్టమన్నాడు, ఎవరిని తిట్టమన్నాడు? ఈ దేశంలో అనేక మంది సువార్త ప్రకటించడానికి వెళుతుంటే బోర్డులు పెడుతున్నారు, అరచేతులతో కొడుతున్నారు, అసభ్యకరంగా పదజాలాలు, బూతులు మాట్లాడి దూషిస్తున్నారు. అది మీకు తెలుసు సోషల్ మీడియాలో. ఏమండి, తప్పు చేసిన వాళ్ళు ఎవరైతే చట్ట ప్రకారంగా వాళ్ళకి శిక్ష విధించండి. కానీ అన్యాక్రాంతంగా ఒక మంచిని నేర్పిస్తున్న వాళ్ళని ఎందుకు అడ్డగించటం? ఇది న్యాయమేనా? ఏమండి, యేసుప్రభును నమ్మినందుకు మీకు రాయితీలు రావు. ఏమండి, యేసుప్రభు నమ్మిన వెంటనే మీరు కోటీశ్వర్లు అయిపోతారని రాత్రికి రాత్రి బాప్తిసం తీసుకున్నారు అనుకోండి ఎవరైనా మీరు. ఏమండి, ఇంకా మీరు కూలోళ్ళుగానే ఉన్నారు, పేదవాళ్ళుగానే ఉన్నారు. ఏమండి, రిక్షా తొక్కుకుంటున్నారు, గుడిసెలో ఉంటున్నారు, పొలం లేదు, సొంత ఇల్లు లేదు. ఏంటి, క్రైస్తవుడైనంత మాత్రాన కోటీశ్వర్లు అయిపోయారా మీరు?
ఏంటండి ఈ దేశం అన్యాయం కాదు? చూస్తున్నాడు దేవుడు ప్రతి దానిని. ఎవరెవరు అన్యాయంగా ప్రవర్తిస్తున్నారో అన్నిటినీ, అది దేశమైనా, అది ప్రభుత్వమైనా, అది చట్టమైనా, అది న్యాయ వ్యవస్థ అయినా, ఎవ్వరు దేవుని దగ్గర నుంచి తప్పించుకోలేరు. ప్రతి వాడు ఒకరోజు ఆయన సింహాసనం ముందు నిలబడాలి. దేవునికి లేని పక్షపాత నరులుగా మీకెందుకయ్యా? అందరికీ గాలి సమానం, నీరు సమానం, నేల సమానం, అన్నిటిని దేవుడు సమానంగా పంచి ఇస్తే నువ్వేంటి పక్షపాతం? క్రైస్తవుడైతే అంటే కులం లేదట. ఓకే, అవును, క్రైస్తవులకి కులాలు లేవు. క్రైస్తవుడైన వాడు ఏ కులానికి చెందినవాడు కాకపోవచ్చు. అయితే వాడు ఆర్థిక స్థితిగతి మారిపోద్దా? ఏమండి, ప్రభువు నమ్మగానే రోజు రాత్రి ప్రభు వచ్చి ఇంట్లో మూట పెడుతున్నాడండి? తెల్లవారు లేగానే ప్రభు అనగానే నీకు ఒక 500 రూపాయల కట్టల మూట అయినా యేసు ప్రభు ఇస్తున్నాడా? ఎవరికి ఇవ్వరు. ఆ మాత్రం దానికి ఎందుకు క్రైస్తవుల మీద వివక్ష? తప్పు, అన్యాయం. అన్యాయం చేశారనుకోండి, నువ్వు ఏ కొలత చొప్పున కొలుస్తావో అదే కొలత నీకు ఉంటుంది నాన్న. చిటికన్నా ఒకానొక రోజు నీకు కూడా దేవుడు అదే కొలత కొలుస్తాడు. అప్పుడు నువ్వేమైపోతావు, నీ కుటుంబం ఏమైపోద్ది, నీ ప్రభుత్వం ఏమైపోద్ది, నీ రాజ్యం ఏమైపోద్ది? తప్పర్రా. పేదవాడిని పేదవాడిగానే చూడండి. క్రైస్తవుల్లో డబ్బున్నోళ్ళు ఉండొచ్చు, అలాగని క్రైస్తవుడుగా మారిన ప్రతి ఒక్కడు ఏమండి ధనవంతుడు కాడు. ఇతర మతాలకు చెందిన వాళ్ళు పేదవాళ్ళేనట. కానీ క్రైస్తవ్యంలోకి వచ్చిన వాడైతే మాత్రం వాడికి ఏ రిజర్వేషన్లు చెల్లవు. ఎందుకంటే వాడు కోటీశ్వరుడు. వాడికి మేమెందుకు ఇవ్వాలి? ప్రభుత్వం రాయితీలు ఎందుకు ఇవ్వాలి? అన్యాయం కదండి. సరే, చేసుకునేవాడి అన్యాయం. దేవుడు ఒక మాట అన్నాడు, అన్యాయం చేయు అని ఇంకనూ అన్యాయం చేయనివ్వండి. బాధపడుతున్నారా క్రైస్తవులారా? పోనివ్వండర్రా. వీళ్ళు మనకిచ్చే రాయితీలు కావాలా? మనకు రావాల్సింది లోకం. ఏ లోకం? ఈ లోకం కాదు, ఒక మహాలోకం. ఒక మహాలోకాన్ని దేవుడు మన కోసం సిద్ధం చేసి ఉంచాడు. అక్కడికి వెళ్ళాలి. కోట్లు సంపాదించిన పోయారు ఎక్కడి నుంచి. అంబానీ కోటీశ్వరుడు, ఏమండి టాటా, రతన్ కోటీశ్వరుడు, యాపిల్ అధినేత స్టీవ్ జాబ్స్ కోటీశ్వరుడు, ఎలాన్ మస్క్ కోటీశ్వరుడు. అయితే ఏం చేసుకుంటారు కోట్లన్నీ? చివరికి వాడు వేసుకున్న ఒంటి మీద కోటు కూడా వాడితో రాదు, బాక్స్లో పెడతారు, అవి పురుగులు తినేసి ఇక్కడే మట్టి అయిపోతాయి. నువ్వు ఒక్కడవే పోవాలి. నీ ఆత్మ దేవుని ముందు నిలబడాలి. దేవుడు అడుగుతాడు, నేను ప్రశ్నిస్తాడు. ఏం చేశావు? ఏం చేశావు? రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 10వ వచనం చూడండి ప్రియులారా. రోమపత్రిక 14వ అధ్యాయం 10వ వచనం. మనమందరం దేవుని న్యాయపీఠం. ఎప్పుడున్న పీఠాలు ఉన్నాయి, అన్ని అన్యాయమే. ఏమండి, సర్వోన్నతమైన న్యాయస్థానం అట. ఏం న్యాయం చేసింది? క్రైస్తవులకి అన్యాయం చేసింది కదండి, పేదలైన క్రైస్తవులకి. ఏమండి, ఏదో చెప్తారు ఇంకా 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ఏ ఆర్డర్ చేసినా పేదవాడి పట్ల దయ చూపాలి, పేదవాడికి చెయ్యి చాపాలి. అదే ప్రభుత్వం చెప్పింది, కానీ ఆచరించలేదు. కానీ బైబిల్ ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితమే చెప్పిందండి, నీ దేశంలో ఉన్న పేదవాడికి నువ్వు చెయ్యి చాపు నాయనా, నీ దేశంలో ఉన్న పేదవాడికి సహాయం చేయి నాయనా. ఏమండి, యేసుప్రభు ఏం నేర్పించాడు? యేసుప్రభు ఏం నేర్పించాడు? మతమా? అర్థం కాక అంటున్నారు ఈ పిచ్చోళ్ళందరూ, ఓ మతాన్ని నేర్పించేశాడని. నీ పొరుగువాడు ఆకలిగొనుంటే అన్నం పెట్టు, నీ పొరుగువాడు దప్పికతో ఉంటే నీళ్ళువు, నీ పొరుగువాడు బట్టలు లేకుండా ఉంటే బట్టలు ఇయ్యే వాడికి, నీ పొరుగువాడు రోగంతో ఉంటే మందులు ఇవ్వు. ఏమండి, లేనివాడికి పేదవాడికి సహాయం చేస్తే
మత మార్పిడి అది? చెప్పండి. ఆకలితో రోడ్డు మీద పడున్న పేదవాడికి పట్టెడు అన్నం పెడితే మత మార్పిడి అది? కాదయ్యా. అర్థం కాక నువ్వు అంటున్నావా మాట? యేసు ఏమన్నాడో తెలుసా? నిజంగా యేసు చెప్పిన ఉత్తమమైన మాటలేంటో తెలుసా? ఈ సమాజం అర్థం చేసుకోలేకపోతుంది ఆయన మాటలు. చెప్పేవాడు సరైనోడు లేడు గనుక. ఎప్పటికైనా ఈ సమాజం, ఈ దేశం కళ్ళు తెరవాలి. ఏ విషయంలో తెలుసా? యేసుప్రభు అన్నమాట, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తానని చెప్పిన ఏ దైవ భక్తుడైనా, నేను దేవుని భక్తుడను, దైవభక్తి కలవాడును అని ఎవడు చెప్పుకున్నా వాడితో ఏం చెప్పాడో తెలుసా దేవుడు? బైబిల్లో దేవుడు రాయించిన మాట చూస్తారా? 1 యోహాను పత్రిక తీయండి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. నేను దేవుని ప్రేమించుచున్నాను అని చెప్పి తన సహోదరుని ద్వేషిస్తే వాడు మోసగాడు. నీ కళ్ళ ముందున్న సహోదరుని చూచి ప్రేమించలేని నీవు చూడని దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పే మాట అబద్ధమయ్యా. అంటే ముందు యేసుప్రభు ఏం చెప్పాడు? ఎవరిని ప్రేమించమని చెప్పాడు? నీ పూజలు నాకు కాదు నువ్వు చేయాల్సింది, నీ పొరుగునున్న సహోదరుడికి చెయ్యి. వాడిలో ఉన్నాను నేను. అవునా? నువ్వు చేసే పూజా పునస్కారాలు నాకు కాదయ్యా, ముందు నీ పొరుగునున్న సహోదరుడికి చేయి. క్రైస్తవుడిగా చేయమన్నాడా? మంచి సమరయుడి కోసం ఏం చెప్పాడు? నీ సహోదరుడే కాడు, నీ కళ్ళ ముందున్న అందరూ వాళ్ళు దేవుని కుటుంబ సభ్యులు, నీ పొరుగు వాళ్ళు. అక్కడ క్రైస్తవులకే చేయమని చెప్పాడండి. నీ పొరుగువాడు ఎవడైనా ముందు వాడు ఆకలితుంటే అన్నం పెట్టు, వాడికి చేస్తే నాకు చేసినట్టు అన్నాడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం చూడండి, 44వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 44వ వచనం, 40వ వచనం. అందుకు రాజు అంటున్నాడు, మిక్కిలి అల్పులైన పేదలైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేస్తే నాకు చేశారయ్యా. మనిషికి చేస్తే నాకు చేసినట్టు అన్నాడు. అదే మానవ సేవయే మాధవ సేవను నువ్వు చెప్పుకుంటున్నావే. మరోజు నీ ఈ దేశంలోని పొరుగునున్న నీ సహోదరుడికి నువ్వేం చేయగలుగుతున్నావు? నువ్వు క్రైస్తవుడైతే నీకు చెయ్యం. ఇది ఎక్కడ న్యాయం? నువ్వు యేసుని నమ్ముకుంటే నీకు చెయ్యం, నీకు ఇవ్వం. ఇది ప్రేమ? పక్షపాతం. నా దేవుడు పక్షపాతం నేర్పించలేదయ్యా క్రైస్తవునికి. పక్షపాతి కాడు నా దేవుడు. ఈ విశ్వాన్ని ఏలుతున్న దేవుడికి పక్షపాతం లేదు కనుకనే అందరికీ సమానంగా అన్నిటినీ అందిస్తున్నాడు. వాడు ఏ మతానికి చెందిన వాళ్ళైనా. ఆయనలో లేని పక్షపాతం మీకెందుకర్రా? ఆయనలో లేని ఈ కక్ష మీకెందుకయ్యా? పొరుగునున్న సహోదరుని ప్రేమించు, నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించని గొప్ప సూక్తిని చెప్పాడే యేసుక్రీస్తు వారు. మతం అది? ఇది చెబితే మతమా? అమ్మ తిననివ్వదట, అడుక్కు తిననివ్వదట. అలాగా నువ్వు పెట్టావు, క్రైస్తవులుగా మేము పెడితే మత మార్పిడి చేస్తున్నావు నువ్వు. బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నారు దేవుని పిల్లలారా. నిజంగా ఈరోజు దేవుడు ఈ సమాజాన్ని చూచి ఏమనుకోవాలి? ఏంటారా ఎంత పక్షపాతులుగా ఉన్నారు? పొరుగు వానికి అన్నం పెట్టలేని మీరు, పొరుగు వారి పేద స్థితిలో సహాయం అందించలేని మీరు, అదేనా ప్రభుత్వం? అదేనా నాయకత్వం? నీ దేశంలోని పొరుగువానికి ఏం పెట్టమన్నాడండి? నీ చెయ్యి చాపు. లేవియాకాండంలో అన్నాడు చూడండి, ఎక్కడన్నాడు ఆ మాట? నిజంగా దేవుడు ఈ సమాజానికి నేర్పించే నీతి, బైబిల్ నేర్పిస్తున్న నీతి. బైబిల్ ఇప్పుడు మతాన్ని బోధించలేదు ప్రియులారా. బైబిల్ మంచిని నేర్పించింది, సమాజానికి సేవ చేయడాన్ని నేర్పించింది. ఒక మదర్ తెరీసా ఏం చేసింది? సేవ. రోగులతో ఉన్న వాళ్ళకి సేవ, పేదలైన వాళ్ళకి సేవ. తప్ప? మీ ప్రభుత్వాలు కూడా అదే కదా చేస్తున్నాయి. పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తే ప్రభుత్వ సహాయం, పేదవాడికి పెన్షన్ ఇస్తే ప్రభుత్వ సహాయం. పెన్షన్ ఇచ్చినందుకు మత మార్పిడి అంటారా దాన్ని?
కాదు కదా. మంచి చేసినప్పుడు దానికి మతమనే రంగు పొలమకూడదు. ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్న పేదలకు సహాయపడాలి, చేయి చాపాలి, ఇవ్వాలి. ఇస్తే నీ పొరుగువాడు బాగుపడతాడు కదయ్యా. నీ దగ్గర అన్నం ఉంది, నువ్వు తిన్నావు, మిగిలింది వాడికి పొరుగుడికి పెట్టు, తప్పే ఉంది. అది కదా సహాయం అంటే. కానీ ఈ సమాజం ఏంటంటే దుష్ట సమాజం. లేవియాకాండం 19వ అధ్యాయం 9వ వచనం. లేవియాకాండం 19వ అధ్యాయం 9వ వచనం. మీరు మీ భూమి పంటను కోయినప్పుడు మీ పొలములోని వరలను పూర్తిగా కొయ్యకండి. పేదోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏరుకొనివ్వండి, వాళ్ళు తినివ్వండి, సహాయపడమంటున్నాడండి. బ్రతకనివ్వండి, వాడు మనిషే కదా. ఒక కుక్క పట్ల, ఒక ఆవు పట్ల, ఒక దూడ పట్ల నువ్వు చూపించే జాలి, నీ సాటి మనిషి ఎందుకు నువ్వు ఆయన పట్ల నువ్వు చూపించలేకపోతున్నావు? ఏమిటి ఇంత పక్షపాతంతో ఈ దేశం, ఈ ప్రపంచం రగిలిపోతే దేవుడు చూస్తూ 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 ఎంతకాలం ఊర్చుకుంటాడు? సామెతల గ్రంథం చదువుదామండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనం చదువుతున్నాను చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనం నుంచి, నేను పిలవగా మీరు వినటం లేదు కదా, నేను చెయ్యి చాపగా ఎవ్వడు పట్టించుకోవట్లేదు కదా, లక్ష్య పెట్టకపోతురి, నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక తోసేస్తున్నారటండి. ఈ మంచి మాటలు చెప్పడానికి మీ గ్రామంలో వస్తే రాకండి, ఏంట్రా తెల్లవారి మీరు మత ప్రచారకులుగా బయలుదేరారు? మత ప్రచారమా? ఏమండి ఈరోజు చూడండి సోషల్ మీడియాలో దాడులు. నేను నమ్మిన మంచిని ఈ సమాజానికి చెప్పడానికి వెళ్ళడానికి అనుమతి లేదా? నీకు పర్మిషన్ ఉందా? ఉంది పర్మిషన్. ఎవరిచ్చారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసి ఇచ్చాడు రాజ్యాంగంలో. చూస్తావా? ఆర్టికల్ 25లో ఏం రాశాడు ఆ మహానుభావుడు? ఏమండి తెలుగులో ఏమంటో తెలుసా అండి? ఎవ్రీ ఇండియన్ సిటిజన్ హ్యాస్ ద రైట్ టు ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్. 3 పదాలు వాడాడు ఆయన. అంటే ప్రొఫెస్ అంటే ప్రకటించు, ప్రాక్టీస్ అంటే ఆచరించు, 3 ప్రాపగేట్ అంటే ప్రచారం చెయ్యు. తెలుగు భారత రాజ్యాంగం ఉంటే చదవండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్. అందులో ప్రచారము అనే పదం ఉంటుంది చూడండి. ప్రచారము అంటే నేను నమ్మిన ఈ మంచిని ప్రచారం చెయ్యొచ్చా చేయకూడదా? ఏమండి చెయ్యొచ్చా చేయకూడదా? స్వేచ్ఛగా మతాన్ని విశ్వసించి ఆచరించే ప్రచారం చేసే హక్కు హామీ ఇస్తుంది ఆర్టికల్ 25. అవునా? అంటే ప్రచారం చేయొచ్చా మనం? నువ్వు మతం అంటున్నావు, నేను ప్రచారం అంటున్నాను. అవునా? అంటే రాజ్యాంగంలో రైట్ ఉందా? అందుకే ఈసారి మీతో పాటు బైబిల్తో పాటు రాజ్యాంగాన్ని కూడా తీసుకెళ్ళండి సోదరులరా. ఎవడైనా అడిగితే నీకు ఎవడ పర్మిషన్ ఇచ్చాడంటే ఆర్టికల్ 25 తీసి చూపించి, ఇదిగో బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో భారతీయుడిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ప్రచారం చేసుకునే హక్కు ఇచ్చాడు అని చెప్పు. కలెక్టర్ కూడా ఏం చేయలేడు దానికి, సీఎం కూడా ఏం చేయడానికి లేదు. ఎందుకంటే అందరూ రాజ్యాంగానికి బద్దులు. రాజ్యాంగం అనేది దేశంలో ఇన్ని కోట్ల మందికి అది విధి, ఆచరించాలందరూ దాన్ని. దేవుని పిల్లలారా, ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించినా మీరు వినక దాన్ని త్రోసి పుచ్చితే తర్వాత ఏమంటున్నాడు చూడండి దేవుడు, నేను గద్దింపక లోబడకపోతే కాబట్టి నీకు అపాయం వస్తుంది రోయ్, నీకు అపాయం వస్తుంది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడటండి? నవ్వుతాడా? ఏమండి ఎలా ఉందండి? ఇదేంటండి దేవుడు విలన్లా కనబడుతున్నాడు కదా ఇప్పుడు మనకి. ఎవడన్నా బండి మీద వెంటనే పడిపోయాడు అనుకోండి, చూసి అని ఎవడన్నా పక్కన నవ్వుతున్నాడు అనుకోండి రోడ్డు మీద నిలబడి, వాడిని చూసి మీరు ఏమనుకుంటారు?
ఎరా నీకు మానవత్వం లేదా? రోడ్డు మీద పడిపోయాడు, దెబ్బలు తగిలాడు, బాధపడుతున్నాడు, దగ్గరికి వెళ్ళి సహాయం చేయవలసింది పోయి నవ్వుతావేంట్రా? కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ, నువ్వు నేను గద్దెంపక లోబడకపోతేవి కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యం చేస్తాడు, గేలి చేస్తాడు. పడిపోయారా? బాధ తగలే దెబ్బలు, బాగా కన్ను వాసింది కదరా, ఎన్ని ముక్కలు ఇరిగిపోయి నీకు, బతుకుతావా లేదా? ఏమండి ఇలాంటి మాటలు అంటే ఎలా ఉంటుందండి? నరాలు తెగిపోతున్నట్టు ఉండదు? నీ నరాలు తెంపేసేవాడు చెప్తున్నాడు ఈ మాటలు. ఏ నరాన్నైతే నీ తల్లి కడుపులో కుట్టాడో, ఏ చేతులతో అయితే నీ అవయవాలను తల్లి గర్భంలో తన స్వహస్తాలతో నిర్మించాడో ఆయన పీకేస్తాడో. ఇలాంటి మాటలు ఎవరైనా చెప్తారా? ఏంటండి మరి దేవుడిని విలన్లా చూపిస్తున్నారంటే? ఒకవైపే చూశారు దేవుడు మంచితనం, దేవుని సహనాన్ని మాత్రమే చూశారు, దీర్ఘశాంతాన్ని మాత్రమే చూశారేమో. ఇంకొక వైపు ఉంది ఆయనకి, సెకండ్ వైపు, రెండో ప్రక్క. అందులో ఏముంటుందో తెలుసా? నీకు అపాయం కలిగితే నిన్ను కింద పడేసి నీ కాళ్ళు చేతులు పీకేసేది కూడా ఆయనే. అప్పుడప్పుడు చూడండి యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు తెగిపోతుంటాయి. ఎందుకలా? దేవుడా నువ్వు కాపాడలేదండి. ఎందుకు కాపాడాలి? నువ్వు కళ్ళు నెత్తిన పెట్టుకొని వేగంగా, కష్టం తెలియక సుఖం తెలియక, ఎదుటివాని తాలూకా ప్రాణం విలువ తెలియక ఏంటిరా వేగం? ఈరోజు యువతరాన్ని చూడండి ఎలాగెళ్తారు, తిన్నగా వెళ్ళండి, ఎలా ఉంచుతారు పావులాగా, ఎలా 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 ఆడలో వంగుతుంటే మనకు భయం అవుతుంది, వీడెక్కడ పడిపోతాడా, మన మీద ఎక్కడ పడిపోతాడని. అవునా? భయం లేదు సమాజానికి, నర సమాజం భయం తప్పిపోతుంది. అందులో ఈ మధ్యన మరి దారుణంగా యువత తయారైపోయిందండి. ఏమండి, ప్రేమ కోసం తల్లిదండ్రులు చంపేయడమే. ప్రియుని పిలిచిందిరా, మా అమ్మ వస్తుంది ఇప్పుడు సరిగ్గా, నువ్వు లోపల ఉండు, అది రాగానే చెబుతాను, ఏసైదాన్ని. దిక్కుమాలిన నీ ప్రేమ కోసం వాడు నీతో పాటు చివరి వరకు ఉంటాడో విడిచిపెట్టేస్తాడో తెలియకుండా ఆ మోసగాడిని నమ్మి సొంత కన్నవారిని కడతీర్చుకునే పరిస్థితులండి ఈరోజు. క్రైమ్ రేట్ పెరిగిపోతుందా తరిగిపోతుందండి? ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడగండి, బాబు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం క్రైమ్ తగ్గిందా పెరిగిందా అని. పోలీసు వాళ్ళు చెప్పే మొదటి మాట ఏంటో తెలుసండి, విపరీతం అయిపోతుందండి క్రైమ్. ఎక్కడ చూడండి, యువత కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మొత్తం అంతా కూడా క్రిమినల్స్, నరహంతకులుగా మారిపోతున్నారు, మోసగాళ్ళుగా మారిపోతున్నారు. చదువుకున్నవాడు ఒకలా మోసం చేస్తే చదువు లేనివాడు ఒకలా మోసం చేస్తున్నాడు. ఆడదాన్ని మోసం చేసే మగాడు, మగాడిని మోసం చేసే ఆడది, కుటుంబాలు మోసం చేసే పిల్లలు, ఊరును మోసం చేసే నాయకులు, దేశాన్ని మాయ చేసే ఏమండి బడాబాబులు, వీళ్ళంతా ఎవరు? మోసగాళ్ళు కాదు? వీళ్ళందరూ దేవుడు చూడటం లేదు? బాధ కలిగినప్పుడు ఒక్కొక్కరు అంటుంటారు, అరే మా ఉసురు పోసుకుంటున్నారు, పురుగులు పడి చేస్తావు. శాపాలు ఇస్తుంటారు కదా అప్పుడప్పుడు. ఎవరి వల్లైనా తీవ్రంగా మనం గాయపడితే, మనకు న్యాయం జరగలేదు అని మనం అనుకుంటే, అప్పుడు మన నోటి నుంచి వచ్చాక మాట, అరే దేవుడున్నాడు రా, ఈ లోకం నాకు న్యాయం చేయకపోయినా దేవుడు అన్నవాడు ఒకడు ఉన్నాడు అంటామే. ఎస్, అప్పుడు దిగుతాడు దేవుడు రంగంలోకి. ఎవడెవడు నీ పట్ల అన్యాయం చేశాడో ఎవడిని విడిచిపెట్టాడు. యేసుప్రభు కాబట్టి మంచోడు, వదిలేస్తాడు, క్షమించేస్తాడు. కానీ ఆయన నాన్నలటుడు కాదు రోయ్. ఎవరు? ఆయనకు జన్మనిచ్చిన తండ్రి ఒకడున్నాడు పరలోకంలో. ఆయన ఒకటే చెప్పాడు, నాయన ఎవడు మిమ్మల్ని హింసించినా నిందించినా మీరు నిలవబడి ప్రార్థన చేసి క్షమించి వదిలేయండి, ఎందుకంటే పగ తీర్చుకుంటాను నేను. బైబిల్ ఏముంది తెలుసండి, పగ తీర్చుట నా పని, నువ్వెందుకురా నీ చేతికి ఎందుకు అంటించుకుంటావు మట్టి, అని వదిలే నాకు. నో కేస్. దేవుడు చంపేస్తే ఎవడు కేసేస్తాడు దేవుడి మీద? కాళ్ళు చేతులు పీకేస్తే దేవుడు దేవుడి మీద ఎవడండి కేసేస్తాడు? అంత దమ్ములున్నాయి ప్రపంచంలో ఎవరికైనా? అరే ఆయన నేల నాకించేస్తాను చూడు, మంచం పట్టించేస్తాను చూడు, వదిలే, నువ్వేమనొద్దు,
వాడు నిన్ను తిట్టినా అవమానించినా తలదించుకుని ఒకటే చెప్పు, గాడ్ బ్లెస్ యూ అని దీవించి వచ్చాయి. నీ దీవెనలు వాడికి శాపంగా మార్చేస్తా. చదవండి ఆ మాటలు ఏమంటున్నాడు. నీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినప్పుడు, నీకు అపాయము కలిగినప్పుడు, మీ కష్టము దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. నీ మీదకి ప్రమాదం రాకుండా ఉండాలంటే ఆపేది నేనేం రా అంటున్నాడు దేవుడు. దేవునికి వెన్నుపోటు పొడుస్తున్నాడు, నర సమాజానికి చెబుతున్నాడు దేవుడు. నువ్వు ఈరోజు చల్లగా ఇంట్లోని చల్ల కడుపులో చల్ల కదలకుండా ఉండి తిని పడుకుంటున్నావు అంటే కారణం ఏంటో తెలుసా? నేను ఏదో ఒక్కసారి పక్కనున్న గోదావరి నదిని రెచ్చగొడితే ఏమవుతుంది? అది వరదొస్తే ఏమవుతుంది? నువ్వు మంచం మీద ఉండవు, కొబ్బరి చెట్టు మీద ఉంటావు శవంగా, అంతవరకు వస్తుంది నీళ్ళు. ఎన్ని జరగలేదండి, ఎన్ని విపత్తులు జరగలేదు, ఎన్ని తుఫానులు చూడలేదు, ఎన్ని రోగాలు చూడలేదు, ఎన్ని భయంకరమైన విపత్తులు మనం చూడటం లేదు ప్రపంచంలో. ఎవరు చేస్తున్నారు ఇవన్నీ? దేవునికి వెన్నుపోటు పొడుస్తున్న నర సమాజానికి దేవుడు విధిస్తున్న శిక్ష అండి. మారుతుందా ఈ సమాజం? ఏమండి, మారుతుందా ఈ సమాజం? మారాలి. దేవుడు హెచ్చరిక చేసినప్పుడు ఈ సమాజం మారాలి. మారకపోతే ఏమవుతుంది? శిక్ష. ఏమండి, కీర్తన గ్రంథం 7వ అధ్యాయం చూడండి, 11వ వచనం నుంచి చూడండి. దేవుడు ఏమంటున్నాడు? కీర్తన గ్రంథం 7వ కీర్తనలోని 11వ మాట నుంచి, న్యాయమును బట్టి ఆయన దగ్గర న్యాయం, పక్షపాతంతో తీర్పు తీర్చడు ఆయన. ఇడు నావాడు పరాయివాడు, తప్పు చేసినాడు క్రైస్తవుడైనా అని వేసేస్తాడు దేవుడు. మరలా చెప్తున్నాను, ఏదో దేవుడు క్రైస్తవులు పక్షపాతం అండి, క్రైస్తవులు ఎన్ని తప్పులు చేసినా దేవుడు ఓర్చుకుంటాడు. నో, భూమి మీద ఉన్న సర్వ జనులకు ఒకటే న్యాయం ఆయన దగ్గర. ఏమండి, ప్రపంచంలో అమెరికా ఉందా? అమెరికా విదేశీయులు, క్రైస్తవ దేశం అయితే, క్రైస్తవ దేశం అంటే గొప్ప దేశమా? క్రైస్తవ దేశం అయితే అక్కడ అనుమతులు వచ్చాయండి. కొన్ని అనుమతులు ఏంటి తెలుసా? 2 మగాళ్ళు పెళ్లి చేసుకోండి పర్లేదు. ఇప్పుడు తమ్ముడు చెప్పాడు కదా ఎల్జీబీటీలని. ఆ ఎలాన్ మస్క్ వాడు తాలూకా కొడుకు ఆడదానిగా మారిపోయాడు. మగాడిని పెళ్లి చేసుకోవాలని ఆశ ఉందట అడిగి. ఇది ఎక్కడ విచిత్రమైన కోరికలు రా? నువ్వు ఆడదానిగా పుడితే మగాడిని కోరుకోవాలి, మగాడిగా పుడితే ఆడదాన్ని కోరుకోవాలి. మగాడిగా పుట్టి ఆడదైపోయి మళ్ళీ మగాడిని కోరుకోవడం ఏంటి? 2 పురుషులకు వివాహం చేస్తారు, 2 స్త్రీలకు వివాహం చేసుకోవచ్చు, చట్టాలు చేసేసే దేశాలు. అందుకే వరదలతో, భూకంపాలతో, సునామీలతో, పెను తుఫానులతో అతలాకుతలం చేస్తున్నాడండి ఆ దేశాల్ని. చైనాని విడిచిపెట్టాడా? అమెరికాని విడిచిపెట్టాడా? ఆస్ట్రేలియాని విడిచిపెట్టాడా? ఏ దేశాన్ని విడిచిపెట్టాడు చెప్పండి? ఏ దేశం సుభిక్షంగా ఉందని చెప్పండి చూద్దాం. తప్పు చేసిన ఏ దేశాన్ని విడిచిపెట్టడం లేదు. అలాగని అందరికీ సునామీలు, విపత్తులు, భూకంపాలు వస్తాయని కాదు. ప్రపంచమంతటిని నలిపేసిన ఒక రోగం 2020లో వచ్చింది. ఏంటది? ఏమంటే భయం ఎప్పటికైనా బాబోయా, ఆ పేరు చెప్తేనే భయం అండి. కరోనా. ఏమండి, పక్కోడు తుమ్మితే భయం, దగ్గరకు వచ్చి మాట్లాడితే భయం, డాక్టర్లాగా అందరూ మూతులకు మాస్కులు వేసుకోవడం. ప్రపంచమంతా వ్యాపించింది వ్యాధి. ఎందుకు? దేవుడే. ఈ పనికిరాని సన్నాసులు అన్నారు చైనావుడు సృష్టించాడండి కరోనా అని అన్నారు ఈ పనికిరాని వాళ్ళు. కానీ బైబిల్ని అడిగితే బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? నేనే రా కరోనాకు ప్రాణం నువ్వు కరోనా అని పేరు పెట్టావు దానికి. ఆ క్రిమిని పుట్టించింది నేనేనరా. ప్రపంచంలో చాలా మందిని లేపేశాను. కీర్తనల గ్రంథం 78వ కీర్తన 50వ వచనం. 78వ కీర్తన 50వ వచనం. తన కోపమునకు ఆయన త్రోవ చదును చేసెను, మరణము నుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును. తెగులు, దానికి నువ్వు కరోనా పేరు పెట్టు, క్యాన్సర్ అని పేరు పెట్టు, చాలా రోగాలు ఉన్నాయి కదండి. తెగుళ్ళు అనగానే ఏంటి? ఏమండి, ప్రపంచమంతా భయంకరమైన రోగాలతో చచ్చిపోతున్నారు. ఎందుకు? వెన్నుపోటు పొడుతున్నావు కదా బాగా. ఎంతమందికి అన్యాయం చేసి అన్యాయపు సొమ్ముతో బతుకుతున్నావో నీకు రోగం రాక ఇంకేం వస్తుంది? నువ్వు కుక్క చావు చావకి ఇంకేది ఎలా చేస్తావు నువ్వు?
నేనంటున్న మాటలు కాదండి, దేవుడు అంటున్నాడు. ఈ ప్రపంచం మీదకి అందుకే తన కోపాన్ని, వెన్నుపోటు పొడిచిన ఈ సమాజానికి దేవుడు కోపాన్ని ఎలా చూపించాడో ఒకసారి నెమరు వేసుకుందాం. గతంలోకి వెళదాం, ఒకసారి పాస్ట్లోకి వెళ్దాం, ముగించుకుందాం. ఓకే, లైట్స్ ఆఫ్ చేయండి బాబు. చూశారు కదా దేవుని కోపం ప్రపంచం అంతా ఎలా విరుచుకోపడిందో. అయినా మారటం లేదేంటండి? ఇందరు శాంసన్ చెప్పినట్లుగా చచ్చిపోతానని తెలిసి అతనికి తిరిగి జీవాన్ని ప్రసాదిస్తే చచ్చిపోయే ముందు ఎలా మారిపోయాడు, అవిధేయుడు. లోకం అంతా అలాగే ఉందండి. దేవుడంటే భయం మీరిపోయింది సమాజం. రోగం కలిగినప్పుడే దేవుడా అంటాం, ప్రాణాపాయం కలిగినప్పుడే దేవుడా అంటాం. ఆ తర్వాత దేవుడంటే లెక్కలేనితనం. ఇదేనా దేవుడు కోరుకుంటున్నాడు? తన పిల్లలు అవిధేయులుగా ఉండాలని కోరుకోవటం లేదండి. సమాజంలో యేసులా మంచివాళ్ళుగా, పొరుగువానికి సహాయం చేసి పొరుగువాని కోసం అవసరమైతే ప్రాణం పెట్టే మంచివాళ్ళుగా బ్రతకాలను కోరుకుంటున్నాడు ఒక తండ్రిగా. తన పిల్లలు అలా ఉండాలి అనుకుంటున్నాడు. ఏమైనా ఆశ తప్ప? మీ పిల్లలు నరహంతకులు కావాలని మీరు కోరుకోరే? విద్యావంతులు కావాలనుకుంటారు, మంచివాళ్ళుగా గొప్పవాళ్ళుగా ఎదగాలని కోరుకుంటున్నారు. మరి దేవుడు తన పిల్లలు ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ చెడిపోవాలని కోరుకుంటాడా? ఒకరి మీద ఒకరు ఇలా దుష్టులుగా, నరసమాజం ఒకరినొకరు నరుక్కొని చంపుకొని ఏంటి యుద్ధం? ఇజ్రాయెల్కి ఏంటి యుద్ధం? ఇరాక్తో ఏంటి, ఇరాన్తో ఏంటి యుద్ధం? ప్రపంచ దేశాల్లో ఎందుకు ఈ భయంకరమైన యుద్ధ వాతావరణం, కల్లోలం? పొరుగువాడిది ప్రాణం కాదా? నీకు ఉంటే మీ నాయకులు గదిలోకి వెళ్ళి కొట్టుకు చావండ్రా. అమాయకులను ప్రజలు ఏం చేశారు? వాళ్ళు బడుల మీద బాంబులు వేస్తున్నారు, హాస్పిటల్ మీద బాంబులు వేస్తున్నారు, అమాయకులైన పసివాళ్ళని చంపేస్తున్నారండి మీ యుద్ధ తంత్రంతో. అది అమెరికా చేసిన తప్పే, అది ఇరాక్ చేసిన తప్పే. దీని వెనకాతల దేవుడు లేడు. ఏమండి? యుద్ధం చేయడానికి పవిత్ర యుద్ధం అని చెప్పుకొని, ఒకనాడు జిహాద్ అని చెప్పుకున్న వాళ్ళకి ఈరోజు క్రైస్తవులైన అమెరికాలో ఉన్నవాడు వాడు కూడా ఈ మధ్యన ఏదో చెప్తున్నాడు, యేసుప్రభు చేయమన్నాడు యుద్ధం. అబద్ధం. యేసుప్రభు యుద్ధం చేయమనడు. వాడి మొహానికి మళ్ళా బైబిల్ క్రైస్తవ దేశం. ట్రంప్ చేస్తే రైటా? వాళ్ళని కూడా సరిదిద్దేది బైబిల్. మనుషులు చేసిన తప్పుకు క్రీస్తుని అనకండి, దేశాలు చేస్తున్న తప్పుకు బైబిల్ అనకండి. దేవుని పిల్లలారా, ఎప్పటికే దేవునికి ద్రోహులుగా మారిపోయే మనుషులు వెన్నుపోటు పొడిచి ఆయన వల్ల బ్రతుకుతూ ఆయన మీద తిరుగుబాటు చేస్తున్న ఈ మానవాళి నుంచి దేవుడు కోరుకుంటుంది ఏంటో తెలుసా? మార్పు, పశ్చాత్తాపం. తప్పు చేశాను అని అంటే ఎంతటి వాడినైనా క్షమిస్తాడు దేవుడు. కొడుకు వెళ్ళిపోయాడు బయటికి, నాస్తిరాకి ఇమ్మన్నాడు, పోయాడు, జల్సా చేశాడు, పందులు పొట్టు తిన్నాడు, మా నాన్న కావాలనుకొని తిరిగి వచ్చాడు. చేర్చుకోలేదా తండ్రి? పరలోకపు తండ్రి మనస్సు అదే. నీ పాపాలను విడిచిపెట్టి, నీ నేరాలను విడిచిపెట్టి నన్ను క్షమించి మహాప్రభు అని పాదాల మీద పెడితే నిన్ను గుండెలకు హత్తుకుంటాడు, లేదా నీ గుండెల్లో గుణపొందించేస్తాడు ఆయన. వద్దర్రా, మన కోసం సమస్తాన్ని చేస్తున్న తండ్రికి వన్నె తెచ్చేవాళ్ళంగా ఉండాలి కానీ వెన్నుపోటు పొడిచేవాళ్ళగా ఉండకూడదు. అయినా తల్లిదండ్రులు ఏడిపించి ఏ కుటుంబాలు బాగుపడ్డాయి చెప్పండి? కన్న వాళ్ళ కన్నీళ్ళు మనకు ఉసురు. పరలోకపు తండ్రి ఆవేదన మీకోసం పడితే అది సమాజానికి నాశనం. అందుకే మార్పు కోసమేనండి ఈ సభలు. మనిషిని సమాజంలో మంచిగా బ్రతకమని చెప్పడానికేనండి ఈ సభలు, మత సభలు కావు ఇవి. రేపు కూడా విందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి దేవా, నీ మనసు అర్థం కాలేదు నాయన ఈ సమాజానికి. ఇంకనో వారు పాపములోనే ఉన్నారు, మోసములోనే ఉన్నారు, ద్రోహములోనే ఉన్నారు. పొరుగునున్న సహోదరునికి ద్రోహం చేస్తున్నారు అంటే అది మీకు చేస్తున్న ద్రోహం అని వాళ్ళకి అర్థం కావటం లేదు తండ్రి. వాడు చేసే ప్రతి పాపం మీ పక్షాన చేస్తున్నారన్నది తెలియక శాపాన్ని కొని తెచ్చుకుంటుంది ఈ లోకం. ఒక్కసారి దయదల్చండి తండ్రి. మనుషులందరి కొరకు ప్రార్థిస్తున్నాం, రాజ్యాల కొరకు ప్రార్థిస్తున్నాం, నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాం, పక్షపాతం చూపిస్తున్న ప్రభుత్వాల కొరకు ప్రార్థిస్తున్నాం. పేదలైన వాళ్ళకి సాయం చేయండి తండ్రి. వాళ్ళ పక్షాన మీరు నిలబడండి తండ్రి. మంచి పక్షాన మీరు నిలువబడి ఈ దేశంలో మంచిని నింపుటకు మమ్మల్ని సకల విషయాల్లో బలపరిచి మీ ప్రతిభ, మీ శక్తి,
మా ద్వారా ఈ సమాజానికి చూపించవలసిందిగా ప్రార్థిస్తూ ఈ రాత్రి సభకు వచ్చి తిరిగి వెళుతున్న వాళ్ళందరినీ క్షేమంగా వారి గృహాలకు చేర్చి మరలా రేపటి దినము చివరి రోజు మరిన్ని గొప్ప మాటలు మీకోసం మేము విని మీ కౌగిలికి చేరుకునే భాగ్యముగా పిల్లలుగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసు వారి పవిత్ర నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన క్రీస్తు యేసు వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడని నడిపించునుగాక. ఆమేన్.